తెల్లవారితే చక్రవర్తి అయ్యే రామచంద్రుడు అనుకోని విధంగా వనవాసం చేయవలసి వచ్చింది. వనవాసంలో రావణాసురుడు సీతాపహరణం చేశాడు. ఆ బాధను రామచంద్రుడు దిగమింగి సీతాన్వేషణ మొదలుపెట్టాడు. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడితో పరిచయం ఏర్పడింది. హనుమంతుడు తన నమ్మిన తన స్వామి శ్రీరామచంద్ర ప్రభు గురించి తన శక్తినంతా కూడగట్టి లంకలో సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాయబారం చేరవేసి రాముడు రామదండుతో కదిలి సముద్రంపై వారధి కట్టి లంకని చేరి రావణాసురుడితో యుద్ధం చేసి గెలిచి పట్టాభిషేకం పొందెను. రాములోరి కథ మనకి ఏం చెప్తుందంటే, కష్టాలు వచ్చి నేను కురింపుకోవకుండా ధర్మాన్ని విడవకుండా ఉంటే విజయం మనదే అని చెప్తుంది. తెల్లవారితే చక్రవర్తి అయ్యే రామచంద్రుడు అనుకోని విధంగా వనవాసం చేయవలసి వచ్చింది. వనవాసంలో రావణాసురుడు సీతాపహరణం చేశాడు. ఆ బాధను రామచంద్రుడు దిగమింగి సీతాన్వేషణ మొదలుపెట్టాడు. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడితో పరిచయం ఏర్పడింది. హనుమంతుడు తన నమ్మిన తన స్వామి శ్రీరామచంద్ర ప్రభు గురించి తన శక్తినంతా కూడగట్టి లంకలో సీతాదేవి దగ్గరికి వెళ్ళి రాయబారం చేరవేసి రాముడు రామదండుతో కదిలి సముద్రంపై వారధి కట్టి లంకని చేరి రావణాసురుడితో యుద్ధం చేసి గెలిచి పట్టాభిషేకం పొందెను. రాములోరి కథ మనకి ఏం చెప్తుందంటే, కష్టాలు వచ్చి నేను కురింపుకోవకుండా ధర్మాన్ని విడవకుండా ఉంటే విజయం మనదే అని చెప్తుంది.